సమాలోచనకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మనము విపరీతమైన పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చూస్తున్నాం. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్స్ వల్ల పిల్లలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అబ్బాయి తరఫు తల్లిదండ్రులకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పెళ్లి చేశారు, పిల్లవాడికి పెళ్ళెందుకు చేశారు? వాడు సుఖంగా సంసారం చేసుకోవాలని, వాడి కుటుంబం వృద్ధి చెందాలని. మరి అటువంటప్పుడు అస్తమానం కోడల మీద ఏదో ఒక నేరాలు మోపుతునో, లేకపోతే మమ్మల్ని గౌరవించడం లేదనో, రెస్పెక్ట్ ఇవ్వటం లేదనో, మేము ఇంత కష్టపడి పెంచాం కాబట్టి పిల్లవాడిని మాకు ఇదిగో ఈ విధంగా మమ్మల్ని చూసుకోవాలి, మాకు ఈ రిటర్న్స్ కావాలి, మమ్మల్ని ఇలా చూడాలి, అలా చూడాలి, అసలు మా బాధ్యత అంతా మీదే, మాకు ఈ సేవలు చెయ్యాలి, ఇలాంటి గొంతెమ్మ కోరికలు మానేయండి. ఎందుకంటే కాలం చాలా మారిపోయింది. ఇదివరకట్లా కాదు. ఇప్పుడు వచ్చే కోడలు మిమ్మల్ని గౌరవించి మీకు ఏమన్నా కాస్తో కూస్తో సేవ చేస్తే అది బోనస్ అనుకోండి. అంతేగాని ఊరికే దుమ్మెత్తిపోస్తూ వాళ్ళ పెంపకాల గురించి మాట్లాడుతూ, ఆ పిల్లలు ఇలా పెంచారు, అలా పెంచారు, అసలు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, అలా చేయదు, పొద్దున 6 గంటకి లేవదు, ఈ పనులు చేయదు, ఆ పనులు చేయదని నేరాలు మోపకండి. మీ పిల్లాన్ని మీరు ఎలా పెంచారో ఆ పిల్లని కూడా అలాగే పెంచారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేదా చేసుకోవట్లా, అమ్మాయి ఉద్యోగమే చేయట్లేదు అనుకుందాం. అయితే కూడా మిమ్మల్ని గౌరవించి నెత్తిని పెట్టుకొని ఇలా చూడాలి అలా చూడాలని కోరుకోమాకండి. ఎందుకంటే ఆ అమ్మాయిని కూడా సంతలో కొనుక్కురాలా. వాళ్ళ అమ్మా నాన్నలు మీరెలా మీ అబ్బాయిని పెంచారో అలాగే పెంచారు, అంతే ఖర్చు పెట్టి చదివించారు. కాబట్టి మీరేమిటో మీ అబ్బాయిని మేము మాత్రమే ఈ ప్రపంచంలో ఏదో పెంచి పెద్ద చేశాము, ఇంత చదివించాం, అంత చదివించాం, ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం, ఇవన్నీ మాట్లాడమాకండి. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం కూడా పోవాలి. అసలు మనకి రెస్పెక్ట్ ఇవ్వటం, మనని గురించి పట్టించుకోవటం, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారా లేదా అనే దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు కోరుకున్న విధంగా మీ కోడలు రాకపోతే ఏమీ బాధపడద్దు. మీ అబ్బాయితో హాయిగా ఉండి కాపురం చేసుకుని పిల్లల్ని కంటే చాలు అని కోరుకోండి. ఎందుకంటే మారుతున్న కాలంతో మనం మారాలి కదా, వెనక్కి ఎక్కడ పరిగెడతాం. ఇక అమ్మాయి తరఫు తల్లిదండ్రులతో పెళ్లి చేశారు, పిల్లని సాగనంపారు, మాటికి ప్రతి చిన్న విషయంలో ఎందుకండి ఇన్వాల్వ్ అవుతారు? మీకెందుకు? వాళ్ళ సంసారం వాళ్ళని చేసుకొనియండి. ప్రతి దాంట్లో ఒక సలహా, ప్రతిదీ మీరే పూనుకొని చేయడం, ప్రతిదానికి ఆ అమ్మాయి మీకు ఫోన్ చేయడం, మీరు ఒక డైరెక్షన్ ఇవ్వడం, ఇవన్నీ పద్ధతిగా ఉన్నాయా? ఒకసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత వాళ్ళకి ఏమన్నా సహాయం అవసరమైతే చెయ్యాలి తప్పితే మాటికి ప్రతి చిన్న విషయానికి మీరు సలహాలు ఇవ్వమాకండి. దాంతో అక్కడ ఆ అమ్మాయి భర్తకి, అంటే మీ అల్లుడి గారికి విసుగొచ్చేస్తుంది. ఏది చెయ్యాలన్నా కూడా ఒక ఫోన్ చేసి మిమ్మల్ని సంప్రదించకుండా చెయ్యని పరిస్థితి ఉంటే చాలా తలనొప్పి రాదు? అదే పని ఆ అబ్బాయి చేస్తే మరి మీ అమ్మాయి తట్టుకోగలదా? కాబట్టి అటువాళ్ళు ఇటువాళ్ళు కూడా ఏమీ ఇన్వాల్వ్ అవ్వకండి. వాళ్ళని హాయిగా ఉండనివ్వండి, వాళ్ళ సంసారాలు నిలపండి. మీరు ఆల్రెడీ జీవితంలో సగం పైన చూసేశారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా జీవితం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వండి. ఊరికే ఎగదోయకండి. ఆ అబ్బాయి ఏదో పట్టించుకోవట్లేదని ఆ అమ్మాయి చెప్పంగానే, అవునా పట్టించుకోవట్లేదా, పద మన ఇంటికి వచ్చాయి అని సలహాలు ఇవ్వడం ఆడపిల్ల తల్లిదండ్రులు మానేయాలి. అలాగే అమ్మ దీనికి వంట రాదు, లేకపోతే ఇదేదో చేయట్లేదు అదేదో చేయట్లేదని ఆ అబ్బాయి ఏదో తెలియనితనంతో కంప్లైంట్ చేస్తే ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అటువాళ్ళు ఇటువాళ్ళు కూడా మీకు పెళ్లి చేశాము, ఇక మీరు మీ పద్ధతిలో మీరు జీవించండి అని వదిలేయండి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అర్థమైందా? బై ఫర్ నౌ.